ఇక్కడ నేను చెప్పిన ప్రిన్సిపల్స్ వల్ల నేను ఎలాబరేట్ చేయను. జీరో పావర్టీ లాస్ట్లో తీసుకొస్తాను. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాను. ఇది ఈ రోజు నుంచి మనం ఆలోచించాల్సింది, మనము చెప్పే చదువు ఉపయోగపడాలి. ఆ స్కిల్లింగ్ అనేది 6వ తరగతి నుంచే స్టార్ట్ చేయాలి. ఆవిడ నుంచి 6వ తరగతి నుంచి స్కిల్ స్టార్ట్ చేయాలి. ఈరోజు ప్రపంచంలోనే అవకాశాలు వస్తాయి. మన పిల్లలు దేశంలో ఉండే అవకాశాలు కానీ, స్థానికంగా ఉండే అవకాశాలు కానీ, ప్రపంచంలో ఉండే అవకాశాలని అందిపుచ్చుకునే స్కిల్స్ని మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. దానికి నాంది పలుకుతామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. లిటరసీ, గ్లోబల్ నాలెడ్జ్, చాలామంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. లాంగ్వేజ్తో నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్ళే. ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్ళే రాణించారు. చాలా ఈజీ టు లెర్న్. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తున్నా. లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఈరోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన వాళ్ళు ఈరోజు వేరే దేశాలకు పోతున్నారు, జపాన్కి పోతున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, లేదంటే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైవ్లీహుడ్కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. జాతీయ భాష నేర్చుకుంటే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈరోజు మనందరం ఆలోచించుకొని, భాష అనేది ఒక కమ్యూనికేషన్కి ఉపయోగపడేది కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. ఆ విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నెక్స్ట్